రామారావు గారు వినిపిస్తుంది నా వాయిస్ మీకు? వినిపిస్తుందండి. ఇక్కడ యా అంశం అండి, ఇక్కడ కార్ యాక్సిడెంట్ అనేది ఇది ఎక్కడైనా సరే జరిగినప్పుడు మనం చూసాం. జనరల్ గా జరిగినప్పుడు అది పోలీసులు యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. దీంట్లో సంజూష్ కార్ యాక్సిడెంట్ లో మరణించినటువంటి మహిళ తర్వాత మరణించింది, ఆమె ప్రమాదంలో మరణించింది అనేది సీసీ ఫుటేజ్ ద్వారా నిర్ధారణ అయింది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మన రాష్ట్రంలో ఇటీవలనే అప్పల్ రాజు కుమారుడు ఏదో ఒక యాక్సిడెంట్ జరిగితే దాంట్లో ఒక యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి మరణించాడని చెప్పేసి విజయవాడ నుంచి పార్థసారథి గారిని పంపించి అక్కడ ర్యాలీ చేయించినటువంటి పరిస్థితి ఉంది. ఎవరు పంపించారు? ఆయన వెళ్ళినట్టున్నారు స్వచ్ఛందంగా. బహుశా ఎవరండి? పార్థసారథి గారే వారే స్వచ్ఛందంగా వెళ్ళినట్లు ఉన్నారు అనుకుంటా. స్వచ్ఛందంగా ఎందుకు వెళ్తారు సార్? ఆయనకేం సంబంధం సార్? ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి స్వచ్ఛందంగా వెళ్ళేదేంటి సార్? సరే, ఆయన సామాజిక వర్గాన్ని వెళ్ళి ఉండకూడదా? ఎక్కడ సార్? ఇక్కడ బాపట్ల జిల్లా పెదగంజాం ఆ గ్రామం అనమాట. అది దత్తత గ్రామం సార్, ముఖ్యమంత్రి గారి దత్తత గ్రామం. అక్కడ యాదవులను తన్నారు సార్. గొర్రెల కాపర్ల యాదవులను కొడితే నానా దుర్భాషలాడితే ఈ రోజు గతి లేదు. వాళ్ళు యాదవులే కదా. నేను అదే కంపారిజన్ చేస్తుంది. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి లేకపోతే విశాఖపట్నానికి సంబంధించి జరిగినటువంటి సంఘటనకి దాదాపు 400 కిలోమీటర్లు వెళ్ళారే. బాపట్ల జిల్లాకి ఇన్ఛార్జి మంత్రి ప్రస్తుతం ఆయన పార్థసారథి గారు. ఖచ్చితంగా ప్రభుత్వం చేయిస్తున్నటువంటి విధానాలు ఈ విధంగా ఉన్నాయే తప్ప ఇది మార్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన అనుయాయులు కానీ ఈ టైప్ ఆఫ్ ఎపిసోడ్స్ రాకుండా చూడాలి. అట్లాగే ఇక్కడ బాపట్ల జిల్లా నేను చెప్పేటటువంటి జలగంజాం మండలం పెదగంజాంలో గొర్రెల కాపర్లు ఏదుమూడి వెళ్తే అక్కడ పొలాల్లో వేసవికాలం మనకు తెలిసిందే కదండి, ఏమి ఉండదు. అతనికి సంబంధం లేకపోయినా కూడా కేవలం ద్వేషపూరితమైనటువంటి విధానంతో తన పంట పొలానికి పెంట కట్టలేదనేటువంటి అంశంతో గొర్రెల కాపర్లని 3 దఫాలకు చితకబాదారు. ఈదుమూడి గ్రామానికి వాళ్ళు డబ్బుల కోసం వెళ్తే చూయించుకోవడానికి వైద్యం కోసం ఏదైతే తమ రైతు దగ్గరికి వెళ్తే అక్కడ మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు పట్టుకొని మళ్ళా చొక్కాలు చించి కొట్టినటువంటి సందర్భం ఉంటే ఈ రోజు కూడా పట్టించుకోలేదు. ఏదైతే దెబ్బలు తిన్నారో వాళ్ళ మీదనే కేసులు పెట్టి వాళ్ళ లోపలేయాలని చెప్పేసి పోలీసులు తిరుగుతున్నటువంటి విషయం ఉన్నా కూడా ఆ జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పార్థసారథి గారు నేటి వరకు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ నేనేమంటున్నానంటే ఆయన మీద ఒత్తిడి చేసినందువల్లనే ఖచ్చితంగా వైజాగ్ వెళ్ళి అక్కడ ఏదైతే అప్పల్ రాజు కుమారుడు చేసినటువంటి యాక్సిడెంట్ లో చనిపోయినటువంటి వాళ్ళకి మద్దతుగా ర్యాలీ తీసి అది రాజకీయ కోణంలో చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకండి? ఈ ప్రభుత్వానికి అంత ఇంట్రెస్ట్ ఏంటి? ఇప్పుడు ఇలా సంజూష్ మీద మేము కూడా ర్యాలీ తీయాలన్నా, లేకపోతే విపక్షాలు ర్యాలీ తీయాలన్నా? ఇక్కడ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు సహేతుకంగా సంయమనం పాటించాల్సినటువంటి పరిస్థితి ఉంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళే ఇటువంటి క్షుద్ర రాజకీయాలకి తెరదీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మేమైతే ఈ హత్య విషయం, ఈ యొక్క మరణం విషయం మీద, ఈ కార్ యాక్సిడెంట్ మీద ఖచ్చితంగా మేమైతే రాజకీయం అయితే చేయగానే వీళ్ళ యొక్క ర్యాష్ డ్రైవింగ్ ఏదైతే డబ్బులు ఉన్నాయని వీళ్ళు ఖరీదైనటువంటి కార్లు తీసుకొని ఏదైతే ఢీ కొడుతున్నారు. ఈ మధ్య ఆ మెడికో ప్రియాంక అంశం కానీ ఇది కూడా చూస్తా ఉంటే ఈ అంశాలలో ఖచ్చితంగా వీళ్ళు ధన బలంతో వాళ్ళ అహంకారంతో చేస్తున్నటువంటి విధానం కనిపిస్తుంది. దానికి మనం అందరం కూడా వ్యతిరేకించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందండి. బ్రహ్మనాయుడు గారు. రామారావు గారు సార్ చెప్పండి. ఇప్పుడు లింగంనేని రమేష్ గారి కుమారుడు వ్యవహారం మీద ఏం చెప్తారు? వైసీపీ స్టాండ్ ఏంటి? ఖచ్చితంగా అండి, ఇక్కడ వాళ్ళు కావాలని చెప్పేసి ఖరీదైనటువంటి కార్లతో విలాసాలకు అలవాటు పడి అక్కడ ర్యాష్ డ్రైవింగ్ చేశారనేది అర్థమవుతుంది మనకి. అది కూడా సీసీ ఫుటేజ్ లో క్లియర్ గా అయింది. అయితే దీంట్లో మద్యం సేవించడం, మత్తు పానీయాలు సేవించడం అనేది ఆ రిపోర్ట్స్ క్లియర్ కట్ గా వస్తే గానీ వాళ్ళ దాంట్లో ఇంకా లోతుగా మనకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా సరే జనరల్ గా జరిగినటువంటి యాక్సిడెంట్ అయితే మనం దాన్ని ఒక కోణంలో చూడాలి. కానీ ఈ విధంగా ర్యాష్ డ్రైవింగ్ ఏదైతే ధనం ఏదైతే ఎక్కువగా ఉన్నందువల్ల వాళ్ళ యొక్క అహంకారపూరితమైనటువంటి ర్యాష్ డ్రైవింగ్ అట్లాగే స్పీడ్ డ్రైవింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకించాలి. కళ్ళు నెత్తికెక్కి డ్రైవింగ్ చేయడం మాత్రం సమంజసం కాదు. అది ఎవరికైనా వర్తిస్తుంది. ఖచ్చితంగా లింగంనేని రమేష్ కుమారుడు సంజూష్ కూడా ర్యాష్ డ్రైవింగ్ చేసాడనేది ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణ చేశారనే సమాచారం అయితే మనకైతే ఉందండి.